ఒకే రోజు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం నిజంగా ఒక చరిత్ర. 2021లో పనులు మొదలుపెట్టి అనుమతులు తీసుకొచ్చి అన్ని మౌలిక వసతులు కల్పించి కేవలం 2 ఏళ్లలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ఘనత ఏపీ చరిత్రలో ఒక్క జగన్కు మాత్రమే దక్కుతుంది. 2 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఇప్పుడు సెప్టెంబర్ 15 సరిగ్గా ఇదే రోజు 2025 2 ఏళ్లు గడిచిపోయాయి. జగన్ తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10ంటిని ప్రైవేటోడి చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమైపోయారు. ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఇలాంటివే జరుగుతాయి. పేదవాడి వైద్య విద్యను, పేదవాడి వైద్యాన్ని, పేదవాడి ఆరోగ్యాన్ని, పేదవాడి భవిష్యత్తును ఇలా అన్నింటినీ పీపీపీ పేరుతో ప్రైవేటోడి చేతిలో పెట్టేస్తుంటే చెప్పుకోవడానికి ఇంకా ఏం చరిత్ర మిగులుతుంది? ఇదెక్కడి న్యాయం, ఇదేం విజన్, ఇదేం పాలసీ అని ప్రశ్నిస్తే చంద్రబాబు అండ్ గ్యాంగ్ అబద్ధాలతో విరుచుకు పడుతున్నారు. చంద్రబాబు, ఆయన సహచర మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? ఎలాంటి అబద్ధాలు చెబుతున్నారు? ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పచ్చా? నాలాంటోడు ఏదో చిన్న చితక అబద్ధం చెప్పచ్చు. గల్లీ లీడర్ ఓ అబద్ధం చెప్పచ్చు. ఓ వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం కోసం అబద్ధం చెప్పచ్చు. బెచ్చమెత్తుకునేవాడు ఒక అబద్ధం చెప్పచ్చు కడుపు కూటి కోసం. ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఏంటి సార్? ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పచ్చా? మంత్రులు అబద్ధాలు చెప్పచ్చా? ఒక్కసారి వాళ్ళ అబద్ధాలు ఏంటో స్క్రీన్ పైన చూడండి. నేనేదో ఒక 4-10 ఎకరాలు ఇచ్చేసాను, కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి. 5 ఏళ్లలో కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయకుండా పునాదుల స్థాయిలోనే వదిలేసి, మొండిగూడుల స్థాయిలోనే వదిలేసి ఇవాళ నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించమంటే ఎలా సాధ్యమవుతుందో ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. ఒక్క పులివెందుల తప్ప, పులివెందులలో మాత్రం దాదాపు 77 నుంచి 78% భవన నిర్మాణ కార్యక్రమం పూర్తి చేశారు. ఎక్విప్మెంట్లు పెట్టలే. ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్. ఆహా అనుకుని ఆగేమేమి ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. ఏలూరు ఇలా చూసుకుంటే మొత్తం 17 మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తుందండి. ఇవి ల్యాబ్లా, మెడికల్ ల్యాబ్లా, ఓపీ సెంటర్ ఇదేనా? డాక్టర్లు కూర్చొని ఆఫీస్ రూము, ఆపరేషన్ థియేటర్లు ఇవేనేమో అన్నీ. చూడండి, ఆహో ఓహో అంటున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవి చూసి. అన్ని పరిస్థితులు ఇంతే.